అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు యమవిధియే కదా అండి, అదే భగినిహస్త భోజనం. అన్నా చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ పండుగ. అయితే దీని గురించి కొంచెం వివరంగా చెప్పుకుందామండి. మన భారతీయ సంప్రదాయంలో రక్త సంబంధాలకి అనుబంధాలకి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదని మనందరికీ తెలుసు. ప్రాధాన్యతనివ్వటమే కాదు, వాటిని కలకాలం నిలుపుకునేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే భాతృవిద్య. ఇది దీపావళి నుంచి రెండో రోజున వస్తుంది. అయితే దీనికి ఒక కథ ఉందండి. ఒకసారి యమునా నదికి తన అన్నగారి మీద బెంగ పట్టుకుందట. ఆ అన్నగారు ఎవరో కాదు, సాక్షాత్తు మృత్యువుని అమలు పరిచే యమధర్మరాజు. అందుకే యమునను యమి అని కూడా పిలుస్తారట. యముడు తన ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది కాబట్టి ఓసారి వచ్చి వెళ్ళమని గంగానది ద్వారా యముడికి కబురు పెట్టింది యమున. కబురు విన్న అన్నగారు వెంటనే యమునాదేవి ఇంటికి వెళ్ళారు. అక్కడ యమున ఆయనను సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. అందుకు యమున, నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు, అదే గొప్ప వరం అంది. యముడికి అంతకంటే కావాల్సిందేముంది? ఆ వరానికి తదాస్తు చెప్పడమే కాదు, ఎవరైతే ఆ రోజున తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వాళ్ళు అకాల మృత్యువు నుంచి, నరకలోకం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని చెప్పాడట. ఇక ఈ రోజున తన సోదరుని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదు అని కూడా వరాన్ని అందించాడట. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. నరకాసుని సంహరించి వచ్చిన శ్రీకృష్ణుని అతని సోదరి సుభద్ర సాదరంగా ఈ రోజునే ఆహ్వానించిందని, అందుకు గుర్తుగా భాతృవిద్య మొదలైందని కూడా చెబుతారు. ఆడపిల్లలకి పెళ్ళైపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు. పురుళ్ళు పుణ్యాలకు హడావిడిగా రావడమే కానీ తలుచుకున్నప్పుడు ఓసారి తమ పుట్టింటి వాళ్ళని చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక వాళ్ళ సోదరుల పరిస్థితి అలాగే ఉంటుంది. భావమరుదులుగా ఎంత బతుకు కోరినా వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్ళే స్వాతంత్రం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరి కాపురం ఒక్కసారి చూడాలని వారికి, తన సోదరునికి ఒక్కసారి కడుపారా భోజనాన్ని పెట్టాలన్న తపన వీరికి తీరని కోరికగానే మిగిలిపోతుంది. అందుకే ఈ భాతృవిద్యను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాదిని ఈ పండుగను కాస్త తక్కువగానే ఆచరిస్తారు, కానీ ఉత్తరాదికి వెళ్ళే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యం మరింతగా కనిపిస్తుంది. అదేనండి మరి మన అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ బంధం ఈరోజు. థ్యాంక్ యూ.